హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడి బగబగలతో అల్లాడిపోతున్న మన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. మే 19 సాయంత్రం వేడి వాతావరణంతో నగరమంతా అప్పిడికిపోతుండగా ఒక్కసారిగా గాలి దుమ్ముతో కూడిన వాన మొదలైంది. ఇళ్లలో తలుపులు కిటికీలు వేయటానికి రాకపోగా దడేల్మని కొట్టుకున్నాయి. 2 మీటర్లు వెడల్పు ఉన్న బాల్కనీని దాటి ఇంటి లోపలి వరకు వానజల్లు వచ్చిందంటే ఎంత గాలి వీచిందో అర్థమైంది కదా. మొన్నటికి మొన్న యూపీలో జరిగిన ఇదే మాదిరి సంఘటనను మర్చిపోనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఇలాగే జరిగింది. గాలికి కుండీలు పడిపోయి బాల్కనీలో ఉన్నవన్నీ కొట్టుకుపోయి పరిస్థితి చాలా భయంకరంగా మారింది. ఇళ్లల్లో ఉన్నవాళ్లే ఇలా ఇబ్బంది పడితే అదే సమయంలో బయటకు వెళ్ళిన వాళ్ళు ఎలా ఉండుంటుంది వాళ్ళ పరిస్థితి? అవన్నీ కొట్టుకొచ్చేసినాయి. ఉద్యోగరీత్యా వెళ్ళి ఉండవచ్చు, వేరే పని మీద వెళ్ళి ఉండవచ్చు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉంటే కూడా మంచిదే. సడన్గా వచ్చిన దానికి ఏమీ చేయలేము, కానీ తప్పదు. ఇంతకీ ఇంత గాలివాన ఎంతసేపు వచ్చింది అనుకుంటున్నారు? జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయింది అంతా. ఎంత భయంకరమైన గాలి వాన అంతా అయిపోయింది. ఇక కరెంట్ సంగతి చెప్పనక్కర్లేదు కదా. చిన్నగా వాన వస్తేనే టప్మని పేలిపోతూ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లు. సో ఇప్పుడు కూడా ఏమైంది, నగరం అంతా చీకట్లోకి వెళ్ళిపోయింది. మరి ఎవరికి కరెంటు కోతల మాట గుర్తులు లేవు కదా. ఒకప్పుడు అంటే కిరసనాయిల దీపాలు లేకపోతే క్యాండిల్సో పెట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాటి మాట గుర్తు లేదు, అవసరము లేదు. కనుక ఇంకా ఫైనల్గా చేయగలిగేది ఏముంది? ఇంట్లో ఒత్తి వేసుకుని వెలిగించుకోవటం, నూనె పోసి. లేదు, అందరికీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. ఒక్కో ఇంట్లో 2, 3 కూడా ఉంటాయి కదా. సో ఆ సెల్ ఫోన్కున్న టార్చ్ని పెట్టుకుని దాన్నే దీపంగా ఉంచుకోవటం, అది మనం చేస్తున్న పని ప్రస్తుతానికి. మరి దీని అంతటి నుంచి ఎలా చేసుకోవాలి, ఏం చేద్దాము? మనం ఏం చేయలేము, భరించకైతే తప్పదు. ఈ సిచ్యుయేషన్ని ఫేస్ చేయాల్సిందే. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుగా ఉండాలి.